హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుల్మార్గ్ వెళ్తున్నాను. ఇక్కడ గండోలా రైడ్ ఉంటుంది అండ్ ఫేస్ 2 కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇక్కడ స్లోగా ఉంది అయితే తెలియదు, బట్ మేమైతే చూద్దాం. అండ్ నిన్న వెళ్ళడానికి అందరికీ మర్చిపోయింది, కూడా బ్లాక్ అయినది, కూడా బ్లాక్ అయిపోయింది. సో అందుకనే నా వాయిస్ క్లియర్గా రావడం లేదు. దెన్ ఇంపార్టెంట్ అంటే వన్ ఆఫ్ ద హైలైట్ ఏంటంటే కాశ్మీర్ లో గుల్మార్గ్ హిల్స్. సో గుల్మార్గ్ ఏంటంటే ఆల్మోస్ట్ సీజన్ మొత్తం ఎప్పుడు స్నో అనేది ఉంటుంది. సో అది నాకు తెలిసిన ఫ్లాట్ గా ఉంటుంది. మరియు మొత్తం హిల్ లాగా మౌంటైన్ లాగా ఇలా అప్ వరకు కొంచెం స్నో ఇలా ఉంటుంది. గుల్మార్గ్ ఫ్లాట్ గా ఉంటుంది అని తెలిసింది, బట్ అక్కడికి వెళ్ళేంత వరకు ఏముంటుందో తెలియదు. సో లెట్స్ గో టు గుల్మార్గ్. మేము మార్నింగ్ మా హోటల్ నుంచి అరౌండ్ 8:30కి స్టార్ట్ అయ్యాం. అండ్ అదే మేము చేసిన మిస్టేక్. ఎందుకు మిస్టేక్ అంటారు అంటే తర్వాత చెప్తాను. చుట్టూ స్నో మౌంటైన్స్ ఉంటాయి, మధ్యలో గ్రీనరీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చిన్న ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఆ ఘాట్ సెక్షన్లో వెళ్తూ ఉంటే మనం నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలా నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఒక పార్కింగ్ ప్లేస్కి వెళ్ళిపోతాం. ఇక్కడ గుల్మార్గ్ ఎంట్రీలోనే పార్కింగ్ టికెట్ ఉంటుంది. ఓన్ వెహికల్స్ వస్తే మనం కట్టుకోవాలి, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళ బస్ వస్తే వాళ్ళే కట్టేసుకుంటాం. సో వెళ్ళిన తర్వాత అక్కడ పార్కింగ్ ఉంటుంది, ఆ పార్కింగ్లో మనం పార్క్ చేయాలి. అండ్ అక్కడి నుంచి పక్కకి గండోలా రైడ్ ఉంటుంది. సో అది అక్కడి నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆన్లైన్లో చేసుకోవడమే, లేదా ఇక్కడికి వస్తే మన హోటల్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు బుక్ చేస్తారు. ఇన్ కేస్ మీకు కావాలంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే అప్పుడు ఉంటుంది అనమాట. సో మేము చెప్పాం కదా స్టార్టింగ్లో, మేము చేసిన మిస్టేక్ లేట్గా స్టార్ట్ అవ్వడం అని. వెళ్ళేసరికి ఆ టికెట్స్ అన్నీ కూడా సేల్ అయిపోయాయంట. సో ఏం చేయాలో అర్థం కాక అక్కడ ఉన్న కొంతమంది అడిగితే వాళ్ళు కొన్ని హార్సెస్ ప్రిఫర్ చేశారు. సో అందరం ఆ హార్సెస్ ఎక్కిన తర్వాత వాడు ఏం లేదు, అక్కడున్న గార్డెన్లో అలా తీసుకెళ్ళి ఆ కొండ దగ్గర వదిలేస్తారు. ఆ కంచి కొంచెం ట్రెక్ చేసుకుంటూ ఆ పైకి వెళ్ళాలి. సో గండోలా రైడ్ మిస్ అయినా ఇది హార్స్ రైడ్ వెళ్దామని చెప్పి వెళ్ళాం. అక్కడ వెళ్ళగానే ఇదిగో ఈ అద్భుతమైన సీనరీ ఉంది, మొత్తం మంచుతో ఉంది. అలా నడుచుకుంటూ పోతే పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు అంట. చూడండి, ఇది చాలా వైట్ కాటన్ లాగా చాలా బాగుంది ప్లేస్. ఇది వింటర్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఇది మన గుల్మార్గ్ ఏరియా. అక్కడి నుంచి కిందికి వచ్చేసి ఇక్కడ ఇదిగో ఇలా కాశ్మీర్ ఏముంటుంది ఇంట్లో ఇంత నవ్వేసి పాలతో టీవీ వేసి పడేస్తారు. గుల్మార్గ్లో ఖాళీ కూర్చున్నామని ఇది తింటున్నాం. కాశ్మీరీ బట్ ఫస్ట్ ట్రై బాగుంది, సర్లాక్ లెక్క ఉంది, బాగుంది. సో అక్కడి నుంచి బయలుదేరిపోయి దారి మధ్యలో యాపిల్ గార్డెన్ ఉంటే విజిట్ చేసాం. 20 రూపీస్ టికెట్ తీసుకొని ఈ యాపిల్ గార్డెన్కి వెళ్ళాం. వెళ్ళగానే ఫస్ట్ టేస్ట్ చేయమంటారు, చేసేసాం. అండ్ దెన్ అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్ పికల్ కూడా ఉంది, అది కూడా టేస్ట్ చేసాం. ये क्या है? ये इसे कहते हैं ड्राई चेरी। चेरी? जी सर। हाँ, ये वाला ब्लू बेरी है, आंखों की रोशनी के लिए, हार्ट की चर्बी के लिए बेस्ट रहता है। ये क्रैनबेरी खून को प्यूरिफाई करता है और हीमोग्लोबिन बढ़ाता है। ये ब्लैकबेरी यूरिनरी ट्रैक इन्फेक्शन हो, किडनी स्टोन्स हो, गाल स्टोन्स हो, पीसीओडी की प्रॉब्लम हो लेडीज में, ठीक रहता है। ये पीच है, ये कैल्शियम डेफिशिएंसी दूर करता है। इसके अलावा हमारे पास लहसन है, इलायची लहसुन है। बोले तो लहसन सर, पहाड़ों वाला लहसन, हिमालयास का। डायबिटीज, हाई ब्लड प्रेशर, थायराइड और शुगर के लिए बेस्ट रहता है। शाही जीरा मिलेगा, इलायची मिलेगी, एप्पल पिकल है, एप्पल जैम है, रोज वाटर, केसर वाटर, सेफ्रॉन की क्रीम, कश्मीर का कहवा और सब्जी पीच मिलेगा, मैंगो पापड़ भी मिलेगा। యాపిల్ పిక్కల్
ఆ తర్వాత ఆ లోపల గార్డెన్ లోపల చూసాం, అక్కడ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్, చాక్లెట్ యాపిల్, అన్ని రకాల యాపిల్స్ అన్నీ ఉన్నాయి. అండ్ స్ట్రాబెర్రీస్. గ్రీన్ యాపిల్ చాక్లెట్ యాపిల్ అంటారు దీన్ని. ఇలా ఉంటాయి. సో యాపిల్లో డిఫరెంట్ యాపిల్స్ కావాలంటే మనం కాశ్మీర్ నుంచే వస్తాయి అన్నమాట. బెర్రీస్, ఆల్మండ్స్, చాక్లెట్ యాపిల్. అండ్ ఇంకోటి ఏంటంటే రోజ్ వాటర్ తీసే రోజెస్ కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. సో సీజన్లో అయితే చాలా యాపిల్స్ ఉంటాయి ఇక్కడ, బట్ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కొన్ని యాపిల్స్ అప్పుడప్పుడే వేసారంట అండ్ లైట్గా ఉన్నాయన్నమాట. అండ్ ఆల్మండ్స్ చెట్లు కానీ యాపిల్ చెట్లు కానీ అవి చాలా అంటే చాలా బాగుంది. సో మధ్య మధ్యలో వీళ్ళు కాశ్మీరీ ఈ బట్టలు ఉన్నాయన్నమాట, క్లాత్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవి బాగుంది ప్లేస్. ఈ రూట్లో ఇటు వచ్చినప్పుడు గుల్బార్ నుంచి శ్రీనగర్కి వెళ్ళే రూట్లో ఇది ఆల్మండ్ ట్రీస్, కచ్చా బాదం చెట్లు. సో ఇది మ్యాటర్. మనము గుల్మార్గ్ వెళ్ళి వచ్చే రోడ్లో శ్రీనగర్కి వచ్చే రూట్లో యాపిల్ గార్డెన్ ఉంది, చూస్తుంటాం కదా. డిఫరెంట్ యాపిల్స్ ఉంటాయి. అండ్ ఆపిల్స్, ఆల్మండ్స్, చాక్లెట్ యాపిల్, రోజెస్ తోటి రోజ్ వాటర్ వేస్తారు కదా, అవి వీటితో తయారు చేస్తారు. ఇప్పుడెప్పుడు వేస్తారు కాబట్టి సీజన్లో ఉంటే ఉంటాయి. సో ఈ రూట్లో వస్తే డెఫినెట్గా చూడండి, డోంట్ మిస్ ఇట్. జస్ట్ 20 రూపీస్ ఎంట్రీ టికెట్. అక్కడ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చెట్లను యాపిల్ చెట్లు చూస్తుంటే అలా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ యాపిల్ చాలా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ. సో డోంట్ మిస్ టు కమ్ హియర్. గార్డెన్ నుంచి డైరెక్ట్ దగ్గరికి వెళ్ళిపోయాం హౌస్ బోట్కి. సో ఆ రోజు ఈవినింగ్ మేము శ్రీనగర్కి వచ్చాము. మా ట్రావెల్ వాళ్ళే ఒక 3 boats అరేంజ్ చేశారు, షికారా రైడ్. సో ఇదేంటంటే దాల్ లేక్ అంటారు, శ్రీనగర్లో ఫేమస్ దాల్ లేక్. ఇక్కడ షికారా రైడ్ ఉంటుంది. అంటే కాస్ట్ వచ్చేసి 1100, 1500 డిపెండ్స్ ఆన్ సీజన్ అన్నమాట. సో మాకు ట్రావెల్ వాళ్ళే అరేంజ్ చేశారు. సో మేము వెళ్ళాం. ఆ దాల్ లేక్ ఏంటంటే ఏం చెప్పాలంటే మన ట్యాంక్ బండ్ లెక్కనే ఉంది. ఒక ఆల్మోస్ట్ ఒక 12 feet 12 to 15 feet ఉంటుందంట లోపల డెప్త్. సో ఆ షికారా రైడ్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ మధ్య మధ్యలో మార్కెట్స్ ఉంటాయి, అది ఎంజాయ్ చేయొచ్చు. మాకేందంటే యాక్చువల్గా హౌస్ బోట్ బుక్ చేసుకున్నాం, బట్ ఏమైందంటే ఎగ్జాక్ట్ కొంచెం ఒక 10 days బ్యాక్ దానిపైన కేసెస్ అయినాయంట. ఒక 2-3 హౌస్ బోట్స్ కొలాబ్స్ అయిపోయాయి. సో ఏం చేయాలో అర్థం కాక కనీసం షికారా రైడ్ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఈ బోట్ ఎక్కేసి షికారా రైడ్ ఎంజాయ్ చేశాను. అండ్ మధ్యలో ఈ వీళ్ళు వస్తుంటారు అనమాట ఫోటోస్ కోసం, జ్యువెలర్స్ అంటే ఇట్లాంటి ఐటమ్స్ తీసుకోవడానికి. సో మనకి ఏంటంటే మధ్య ఇట్లాంటి వుడ్ అండ్ ఐటమ్స్ కూడా ఇస్తారు, బాగున్నాయండి. అండి వాచ్ कितना का है? 1250 बुनी का हमारा 1250, 1250 అంటే गाँव से పోపు గింజలు పెట్టుకోవడానికి బొమ్మలకి వాటికి వీటికి ఇచ్చింది. బాస్కెట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బాస్కెట్ లో జస్ట్ ఇట్లా फ्रूट बास्केट ఫ్రూట్ బాస్కెట్. ऊपर के फिर ऐसा वाला ले लो, सस्ता वाला, ये सस्ता वाला, इसमें भी आपको दूसरा कलर भी दिखाएगा मैडम, ठीक है ना। इतना रेट क्यों? ये अच्छा है, एडी लगा है, एडी आपको पता है अमेरिकन डायमंड वही लगा है इसमें, रेड कलर। ఇక్కడ మనకి టీ, కాఫీ, హుక్కా, మిక్క, చుక్క, డిక్క అన్ని అంటే చుక్క మందు కింద కాదు, సిగరెట్ల మందు కాదు, హుక్క, టీ, కాఫీ అండ్ మార్కెట్ అన్నీ చూపిస్తారు. అండ్
వుడెన్ ఐటమ్స్ కోసం వీళ్ళు అమ్ముతూ ఉంటారు. మధ్యలో మార్కెట్స్ ఉంటాయి, సెలూన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనకు నచ్చినవి అన్నీ కూడా అక్కడ దిగేసి అవసరమైతే దిగి చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు, లేదా ఈ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేసింది ఈ షికారా రైడ్. చాలా అంటే చాలా నచ్చింది నాకు. శ్రీనగర్లో వన్ ఆఫ్ ద హైలైట్ ఏంటంటే ఈ షికారా రైడ్. అండ్ హౌస్ బోట్ అంటారు, కానీ ఈ వాటర్కి అక్కడ మనం ఉండలేము, తట్టుకోలేము. మేబీ వింటర్లో ఉంటే బాగుంటుందేమో, కానీ ఇక్కడ మటుకు ఈ షికారా రైడ్ జస్ట్ అలా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు రైడ్. సో ఇది ఇక్కడ మనకు ప్రతిదీ దొరుకుతుంది అనమాట మార్కెట్. హ్యాపీగా రైడ్ ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది మన కాశ్మీరీ హౌస్ బోట్ షికారా రైడ్ ఎక్స్పీరియన్స్. సో మేము షికారా రైడ్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ లాల్ చౌక్ వచ్చాము. అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా ఈ క్లాక్ టవర్, చాలా ఫేమస్. అప్పట్లో మన మోడీ గారు వచ్చి ఇక్కడ ఫ్లాగ్ ఎగరేద్దాం అనుకున్నానంట, కానీ అప్పట్లో ఈ కాశ్మీర్లో మన ఇండియన్ ఫ్లాగ్ ఎగరనీయలేదు. సో ఎప్పటికైనా నేను ఒక మినిస్ట్రీ సంపాదించి ఇదే ప్లేస్లో ఫ్లాగ్ ఎగరేస్తాను అని చెప్పేసి ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాక ఇక్కడికి వచ్చి మన ఇండియన్ ఫ్లాగ్ ఇలా క్లాక్ టవర్ కట్టి మన ఇండియన్ ఫ్లాగ్ ఎగరేసారంట. చాలా ఫేమస్ లాల్ చౌక్. అసలు టెర్రరిస్ట్లకి అడ్డా లాంటిది. ఈవెన్ ఇక్కడ పక్కన మార్కెట్ ఉంది, అక్కడ కూడా ఆల్మోస్ట్ పాకిస్తాన్ వాళ్ళే కొంచెం మంది ఉన్నారంట. వాళ్ళకి ఎంత పిచ్చి అంటే ఈవెన్ నేను అక్కడ ఇక్కడ లాల్ చౌక్ ఫ్లాగ్ ఎక్కడ ఉంది భయ్యా అనుకున్నాడు. అయితే ఓ జెండా గిండా మద్బూలు అని అన్నాడు. అంత ఉంది వానికి మన మీద. ఏం చేస్తాం అని చెప్పేసి ఈ ప్లేస్కి వెళ్ళి లాల్ చౌక్ దగ్గర చక్కగా 4 ఫోటోలు దిగేసినాం, వచ్చేసినాం. ఈ ప్లేస్ని చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసినాం నాకు. అంత బాగుంది ఈ ప్లేస్. అదన్నమాట. ఇది అద్భుతమైన కాశ్మీర్ టూర్. ఐ హోప్ మీ అందరికి నచ్చిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.